ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇక్కడ నుంచి. ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం జిహెచ్ఎంసీలో 86 ఏరియాల నుంచి కాంట్రాక్టర్లు, వారి దగ్గర పనిచేసేటటువంటి స్టాఫ్, లేబర్స్ అంతా కూడా వచ్చి ఉన్నారు. మరి మీరు మర్యాద కొద్ది వాళ్ళని ఇలా సాయంత్రం లోపల చర్చలకు పిలవండి, పిలిచి వాళ్ళకు ఉండేటటువంటి అంశాలన్నీ పరిష్కరించండి. లేదు కాదు కూడదంటే వాళ్ళు పంతం పట్టి ఏమన్నారు, మాది అయ్యేదాకా మేము కూర్చుంటామన్నారు. ఇవాళ వాళ్ళు ఒక్కరే కూర్చున్నారు. మీకు 2 రోజుల సమయం ఇస్తున్నాం, చర్చలకు పిలవకపోతే వాళ్ళతో నేను కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటా. అది ఎన్ని రోజులైనా సరే మమ్మల్ని పిలిచేంత వరకు, చర్చలకు సమస్యలు పరిష్కరించేంత వరకు కూర్చుంటాం. ఇక అట్లా కాదు ఇట్లా కాదు లొల్లి పెడతాం, ఏం పట్టించుకోమని ముఖ్యమంత్రి గారు అనుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు తొందరలో వస్తున్నాయి బిడ్డ, కర్రు కాల్చి వాత పెడతారు మా సెంట్రింగ్ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిన్న చిన్న విషయాలు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? సెంట్రింగ్ ఒక దగ్గర మనం గుర్తుపట్టాలంటే బయట రాష్ట్రాలకి వెళ్ళి కార్మికులను తీసుకొని వస్తున్నాం. మరి తీసుకొని వచ్చేటప్పటికే వాళ్ళకి ఈఎస్ఐ కార్డు కావాలి, దానికి గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు ఇవ్వడానికి ఇక్కడ ప్రభుత్వం 3-4 నెలలు ఇస్తే ఆ 3-4 నెలల లోపల వర్క్ అయిపోతుంది. ఆ వర్క్ అయిపోయే పరిస్థితి లేదన్న చిన్న ప్రమాదం జరిగితే ఆ వర్కులు వచ్చే లాభం మాట దేవుడరు, మొత్తం పైసలు వాళ్ళకి అప్పైపి ఏ బీఆర్ఓ ఇస్తుంది వాళ్ళ పరిస్థితి ఉన్నది. మరి అట్లా చేయకుండా ఇమీడియట్ గా బయట నుంచి వచ్చేటటువంటి కార్మికులకు ఈఎస్ఐ కార్డు ఇవ్వాలని అంటున్నారు. ఎందుకోసం ఈఎస్ఐ కార్డు అడుగుతున్నారు? నిజంగా కూడా ఎల్లని జీవితాలు. ఈ పని తప్ప ఇంకో పని రాదు కాబట్టి, ఈ పనులనే ఉంటున్నాం, ఈ పని నేర్చినాం కాబట్టి ఇదే పట్టుకునే ఉన్నాం. కానీ నిజానికి పెద్ద ప్రాఫిట్ అయితే వస్తలేదు. అయినా ఎందుకు చేసుకుంటూ ఇంకో 10 మందిని బతికిస్తున్నారు. మరి బతికించేటటువంటి సందర్భంలో మనకు వెళ్తలేదు, హాస్పిటల్కి పోవాలన్నా ఖర్చులు వెళ్తలేవు, కూలీలకు హాస్పిటల్ తీసుకుపోవాలన్నా వెళ్తలేదు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈఎస్ఐ కార్డు ఉండాలి. మాకు ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా జరగాలని చెప్పి అడుగుతున్నటువంటి డిమాండ్ ఉంది. అదేమి గొంతమ్మ కోరిక కాదు, అది మొదటి డిమాండ్ గా పెట్టిండ్రు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆమోదించాలని మీ తరఫున మీ చెల్లెగా నేను కోరుతా ఉన్నాను. పోరాడితేనే ఖచ్చితంగా ఫలితం వస్తుంది, పోరాడితేనే ఖచ్చితంగా గెలుపు వస్తుంది. ఒక మాట చెప్తారు, గెలిచినోడట గాడి గురించి చెప్పినా బాగానే ఉంటదట, ఓడిపోయినోడు భగవద్గీత చెప్పినా బాగుంటదట. అంటే ఏదైనా పని మొదలు పెట్టామంటే గెలిచేదాకా కొట్లాడాలి. ఆ గెలిచేదాకా కొట్లాడేటటువంటి ధైర్యాన్ని, పంతాన్ని మీ గుండెల్లో నింపుకొని అట్లనే ఉండాలి. మీకు మద్దతుగా మేమందరం కూడా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళొకసారి మీ అందరి కష్టాల్లో పాల్పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.